లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి తిరిగి పునర్జన్మ ఉండదని హిందువుల నమ్మకం. మరి ఇంతటి ప్రసిద్ధి నగరంలో మనం చూడవలసిన ప్రదేశాలేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. వరుణ, ఆసి అనే రెండు ఉపనదులు కాశీనగరం దగ్గర గంగా నదిలో కలుస్తాయి. అందుకనే ఈ క్షేత్రానికి వారణాసి అని పేరు ఏర్పడింది. బ్రిటిష్ వారు పాలన సమయంలో వారణాసి బెనారస్ అయింది. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులు, జైనులు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారణాసి ప్రపంచంలో ఉన్న నగరాల్లో అత్యంత పురాతనమైనది. ఇక్కడ గంగా నది, హిందూ మతము, హిందుస్థానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ మరియు సాంస్కృతిక పండితుల పీఠాలు వారణాసి నగరపు సాంస్కృతి చిహ్నాల్లో ప్రముఖంగా స్మరణకు వస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్ దాసు, మున్షి ప్రేమ్చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిత్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహారాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరాల్లో లేదా దాని పరిసర ప్రాంతాల్లో అనుబంధం కలిగి ఉన్నారు. కాశీ విశ్వనాథుని దేవాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, కాలభైరవాలయం, మృత్యుంజయేశ్వరాలయం, సారనాథ్ మందిరం, వ్యాస కాశీ, దండపాని మందిరం, చింతామణి గణపతి మందిరం, బిర్లా టెంపుల్, సంకట విమోచన హనుమాన్ మందిరం, శ్రీ త్రిదేవి మందిరం, దుర్గా మందిరం, తులసి మానస మందిరం, గవ్వలమ్మ మందిరం, కేదారేశ్వర మందిరం, తిలబండేశ్వరాలయం, జగన్వాడి మాట్, గంగా హారతి, బిందు మాధవుడు, వారాహిదేవి, దత్త మందిరం, ఇలా కాశీలో ప్రతి వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించుకోవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ దాదాపు 23,000కు పైగా దేవాలయాలు ఉన్నాయి. సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణ కథల ద్వారా తెలుస్తుంది. హిందువులు 7 పవిత్ర నగరాల్లో కాశీ ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల్లో కాశీ నగరం ప్రస్తకి ఉంది. 18వ శతాబ్దంలో వారణాసి ఒక ప్రత్యేక రాజ్యమైనది. తర్వాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాలు వంటి వస్తువులకు వ్యాపారానికి వారణాసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. కాశీ శివ స్థాపితమని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్య పాతకాల నుంచి విముక్తులవడానికి సప్తముక్తి పురాణాల్లో ఒకటైన కాశీ పట్టణానికి వెళ్తారు. అయోధ్య, మధుర, గయా, కాశీ, అవంతిక, కంచి, ద్వారకా నగరాలను సప్తముక్తి నగరాలుగా పిలుస్తారు. ప్రపంచంలో నిరంతరంగా నివాస యోగ్యమైన ప్రదేశాల్లో కాశీ ప్రథమ స్థానంలో ఉంది. కాశీ పట్టణం గురించి ప్రథమంగా అథర్వణ వేదంలో వర్ణించబడింది. వారణాసి పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందింది. వారణాసి పట్టు వస్త్రాలకు, సెంటు, దంతపు వస్తువులు మరియు శిల్పాలకు ప్రసిద్ధి. గౌతమ బుద్ధుడు నివసించిన కాలంలో కాశీ రాజ్యానికి కాశీ రాజధానిగా ఉండేది. క్రీస్తుపూర్వం 528 బుద్ధిజం కాశీలో స్థాపించిందని అంచనా. 8వ శతాబ్దంలో ఆదిశంకరుడు తన బ్రహ్మసుత భాష్యాన్ని, భుజగోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడట. శంకరాచార్యుడు శివారాధన విధానాలను సాధికారంగా ఆరంభించిన తర్వాత వారణాసి మతపరంగా మరింత ప్రసిద్ధి చెందింది.